హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే ఇంగ్లీష్ అని పెట్టిందని చూస్తున్నారా, అంటే ఇంగ్లీష్లో 2 వర్డ్స్ యొక్క డిఫరెన్స్ని చెప్దామని అయితే ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేశాను. ఆ వర్డ్స్ ఏంటో కాదు, ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి ఫ్యూ అండ్ నెక్స్ట్ వర్డ్ వచ్చేసరికి లిటిల్. ఓకేనా, ఇది నాకు తెలుసు అని అనుకుంటున్నారా? ఓకే, మనం ఏమనుకుంటాం జనరల్గా, ఫ్యూ అంటే కొన్ని అండ్ లిటిల్ అంటే కొంచెం అని అనుకుంటాం. ఎస్ ఆర్ నో? ఓకే, మన గెస్ అండ్ మనం అనుకునేది 100% ఏంటి కరెక్ట్ అనుకుంటున్నారా? నో, రాంగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యూ అనేది కొన్ని కాదు అండ్ లిటిల్ అనేది కొంచెము కూడా కాదు. ఓకేనా, రెండు కూడా రాంగ్. అండ్ ఫ్యూ అంటే ఏంటి, లిటిల్ అంటే ఏంటి అని అడుగుతున్నారా? అంటే మీరు అడిగింది రాంగ్ అన్నాను కదా. సో ఫ్యూ అంటే ఏంటంటే, ఫ్యూలో మరలా ఫ్యూ అంటే ఏమన్నాను, కొన్ని కాదన్నాను. ఓకే, ఆ ఫ్యూలో ఏ ఫ్యూ అండ్ ఏ లిటిల్, ఏ యాడ్ చేశాను. ఓకేనా? ఓకే, ఫ్యూ అంటే కొన్ని కాదంది ఏ ఫ్యూ అంటున్నది, లిటిల్ అంటే కొన్ని కాదంది ఏ లిటిల్ అంటుంది అని అనుకుంటున్నారా? మరేంటో చెప్పనా? ఫ్యూ అంటే ఏంటో, లిటిల్ అంటే ఏంటో, ఏ ఫ్యూ అంటే ఏంటో ఓకే నేను చెప్తున్నాను. ఫ్యూ అంటే నథింగ్, ఏమీ లేదు, ఏమీ లేవు. అండ్ లిటిల్ అంటే ఏమీ లేదు. అండ్ ఏ ఫ్యూ అంటే ఓకే కొన్ని ఉన్నాయి. అండ్ ఏ లిటిల్ అంటే కొంచెం ఉంది. ఓకే, నేను అదే రాశాను. ఫ్యూ అంటే నథింగ్, లిటిల్ అన్న నథింగ్. అండ్ ఏ ఫ్యూ అంటే సమ్వన్ అండ్ ఏ లిటిల్ అంటే సంథింగ్. ఇప్పుడైతే డిఫరెన్స్ తెలిసింది కదా. ఓకే, ఈ డిఫరెన్స్ తెలియకపోతే ఏ ప్రాబ్లం వస్తుందో చిన్న స్టోరీ అయితే నేను చెప్తాను. ఒక ఇండియన్ బాయ్ ఒక ఫారెన్ గర్ల్ని మ్యారేజ్ చేసుకుంటారనమాట. మ్యారేజ్ చేసుకున్నాక న్యూ మ్యారీడ్ కపుల్ కదా, వాళ్ళ ఇంటికి ఇండియన్ బాయ్ ఫ్రెండ్స్ విష్ చేయడానికి వెళ్తారు. అప్పుడు ఇండియన్ బాయ్ అంటాడు ఫారిన్ గర్ల్తో, కొంచెం కాఫీ తీసుకురా, బ్రింగ్ కాఫీ ఫర్ మై ఫ్రెండ్స్ అని ఫారిన్ గర్ల్తో అన్నప్పుడు ఫారిన్ గర్ల్ అంటుంది లిటిల్ షుగర్ ఇన్ ద కంటైనర్ అంటుంది. అన్నప్పుడు ఇండియన్ బాయ్ అంటాడు సో బ్రింగ్ కాఫీ అని అంటాడనమాట. అలా 1 year అయిన తర్వాత ఫారిన్ గర్ల్ దగ్గరికి ఇండియన్ బాయ్ వెళ్తాడనమాట. ఇండియన్ బాయ్ వెళ్ళినప్పుడు ఆ ఫారిన్ గర్ల్ని అడుగుతాడు, ఎందుకు కాఫీ తీసుకురాలా, నా ఫ్రెండ్స్ చాలా టైం వెయిట్ చేస్తున్నారు కదా అన్నప్పుడు ఫారిన్ గర్ల్ ఏం చేస్తుంది, టక్ అని అయితే హెడ్ మీద ఇండియన్ బాయ్ని కొడుతుంది. ఎందుకు కొడుతుంది? ఆ ఫారిన్ గర్ల్ కరెక్ట్గానే చెప్పింది, కానీ ఇండియన్ బాయ్ రాంగ్గా అర్థం చేసుకున్నాడు. అండ్ ఇది జరగడం వల్ల ఆ ఫారిన్ గర్ల్ ఏం చేసిందంటే ఫ్లైట్ ఎక్కి ఫారెన్కి వెళ్ళిపోయింది. చూసారా, వర్డ్స్కి డిఫరెన్స్ తెలియకపోతే కరెక్ట్గా ఇన్ని ఇష్యూస్ జరుగుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.